అందుబాటులోకి వస్తున్న కృత్రిమ మేధ లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల వైద్య అవసరాలకు, దేశ అభివృద్ధి అవసరాలకు వినియోగించుకోవాలి. కానీ, అమెరికా లాంటి కొన్ని దేశాలు సాంకేతికతను తమ దేశ అభివృద్ధి అవసరాలకు వినియోగించుకుంటూనే శత్రు దేశాల వినాశనానికి, ఇంకా చెప్పాలి అంటే ప్రపంచ నాశనానికి మాత్రమే ఉపయోగపడే న్యూక్లియర్ బాంబులు తయారీకి వినియోగించుకుంటున్నాయి. దేశ రక్షణ పేరుతో పోటీపడి ఇతర దేశాలు కూడా అణుబాంబులను తయారు చేశాయి. ఆ విధంగా ప్రపంచంలో మొత్తం 7 దేశాలు అణుబాంబులను కలిగి ఉన్నాయి. వాటిలో 2 పిచ్చోళ్లు కూడా అణుబాంబులను తయారు చేశారు. వారు పాకిస్తాన్ మరియు ఉత్తర కొరియా. ఈ ఇప్పిచ్చోళ్ల చేతిలో అణు పరిజ్ఞానం పడగానే ప్రపంచం ఉలిక్కిపడింది. ఇక అణు పరిజ్ఞానం ఇతర దేశాలకు వెళ్లకుండా అమెరికా కర్రపెత్తనం తీసుకుంది. ఎవరైనా అణు బాంబులను తయారు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అనే సమాచారం వస్తే వెంటనే అమెరికా నుంచి ఆ దేశానికి హెచ్చరికలు వెళ్తాయి. వినకపోతే దాడులు చేసి వారి ప్రయత్నాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం 7 దేశాల వద్ద ఉన్న అన్ని అణు బాంబులను వినియోగిస్తే ఈ భూమండలాన్ని 10 సార్లుకు పైగా ముక్కలు ముక్కలు చేయవచ్చట. సాంకేతికతను ప్రజల అవసరాలకు వినియోగించడంలో జపాన్, చైనా దేశాలు ఎప్పుడూ ముందు ఉంటాయి. ఈ ఫోటో చూడండి. ఇలాంటి అద్భుత ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడతాయి కానీ అణు బాంబులు కాదు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.